హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఇదిగోండి, ఇది అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై ఇంత స్పెషల్ అనుకుంటున్నారా? అవునండి, దీంట్లో చాలా స్పెషల్ ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సాధారణంగా అరటికాయ చేసినప్పుడు అది ఉడకబెట్టి చేస్తాం కొన్నిసార్లు. ఒకవేళ ముక్కలుగా చేసినా అది అతుకుపోతూ ఉంటుంది కదండి, ముద్దయిపోతూ ఉంటుంది. ఇదిగోండి, ఇంత క్రిస్పీగా పీసెస్ లాగా చూడండి, పొడి పొడిగా ఇంత క్రిస్పీగా రావాలంటే నేను ఎట్లా చేశానో ఒకసారి చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఈ అరటికాయ మంచిది కదండి, దీంట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. పచ్చి అరటికాయ ఎట్లా చేద్దామో ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్తానండి. ఇవ్వండి, ముందుగా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ తీసుకున్నా. ఇదిగోండి, 3 అరటికాయలు ఫ్రై చేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి. ఇలా వేయటం వల్ల మనకి అరటికాయ ముక్కలు చక్కగా నలుపు రావండి. బ్లాక్ అంతా పోయిద్ది, చక్కగా నీట్గా వస్తాయండి. చూడండి, వైట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫీల్ చేసేద్దామండి అరటికాయలని. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సాధారణంగా అరటికాయ ఫ్రై చేయాలంటే అతుకుపోయిద్ది కదా, ముద్దలా అయిపోయిద్ది. అట్లా కాకుండా ఏ పీస్ కా పీసే చక్కగా విడివిడిగా ఉండి పిల్లలు కూడా ఇష్టంగా స్నాక్స్లా తినేలా ఉంటుందండి. ఇదిగోండి, ఇలాగా పీసెస్ కట్ చేసుకుందాం. ఆటోమేటిక్గా కట్ చేయగానే బ్లాక్ వచ్చేస్తుంది అరటికాయ కదా. ఇప్పుడు అలా రాకుండా ఉండటం కోసమేనండి ఆ రైస్ కడిగిన వాటరు, సాల్ట్ ఇది చూడండి దీంట్లో వేస్తున్నాను. రైస్ కడిగిన వాటర్లో చూడండి ఎంత వైట్గా వస్తాయి ముక్కలు. ఇంకా చూసారా ఎంత బ్లాక్ అంతా పోయింది, చూడండి ఎంత వైట్గా వచ్చినాయో. ఇదిగోండి, అవి వంపేసి మళ్ళీ మంచినీళ్ళతో క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టానండి. కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసాను, పెద్ద స్పూన్లు. కాస్త ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి దీంట్లో. అలాగే ఆవాలు వేసాను, కొంచెం పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు వేద్దామండి. చక్కగా కరివేపాకు ఇదంతా చక్కగా వేవేంత వరకు ఫ్రై చేసి వెల్లుల్లి డబ్బులు కూడా వేసాను. ఇవి వేగిన తర్వాత ఇదిగోండి మళ్ళీ వాటర్లో క్లీన్ చేస్తాను కదా, వాటర్లో క్లీన్ చేసి వేసేద్దామండి. ఇవి బియ్యం నీళ్ళు వంపేసాను, ఇప్పుడు వాటర్లో క్లీన్ చేస్తున్నాను. చూసారా ఎంత వైట్గా వచ్చినాయి ముక్కలు. తాలింపులోనే కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేద్దాం, క్లీన్ చేసుకున్న పెట్టుకున్నాయి. లైట్గా సాల్ట్, తిప్పుదామండి. ఇది ఎప్పుడైనా మనం ఇదిగోండి దాంట్లో మసాలా కోసం కాస్త 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి, పచ్చి నువ్వులు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి వేద్దాం. ఇది 2-3 ఇవి కాస్త బాగా ఘాటు ఉంటాయి అన్నమాట, మిర్చి సరిపోద్దండి. ఇవి మంచిగా మిక్సీ చేసేద్దామండి. కొంచెం జీలకర్ర కూడా వేద్దాం, పచ్చి జీలకర్ర అదిగండి టేస్ట్ కోసం. ఈ నువ్వుల వల్ల కూడా మంచి టేస్టీ గ్రేవీగా ఉంటుందండి. రైస్లో కూడా మనం కలుపుకొని తినచ్చు, స్నాక్స్గా కూడా తినచ్చు. ఎప్పుడైనా మన బాగానే ఈ ఐరన్ కానీ లేదంటే మంచి నాన్ స్టిక్ కానీ దాంట్లో వేయాలండి. అల్యూమినియం కానీ లేదంటే స్టీల్ కానీ అయితే అతుకుపోయిద్ది అన్నమాట. అట్లా ధనియాల పొడి కొంచెం వేద్దామండి. ఇదంతా మిక్సీ చేసుకుందాం. చూసారా చక్కగా ఒక ముక్క కూడా అతుక్కోలేదు, ఎంత విడివిడిగా ఉందో చూడండి.
ఇదిగోండి ఇంకా ఫ్రై అయిపోవచ్చింది. వేగిపోయినాయండి, మంచిగా మెత్తగా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇది కూడా దీంట్లో వేసేద్దామండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. మనం పప్పుచారులో కానీ రసంలో కానీ విడిగా స్నాక్స్గా కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా